వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు మేయర్ గారు సురేష్ బాబు గారు ఇప్పుడు మన మాధవిరెడ్డి గారికి చైర్ వెయ్యకపోవటం, ఆయన సీటు కింద ఆయనే నీళ్లు పోసుకున్నట్లు అనిపించట్లేదా? అంటే ప్రజలు ఇవంతా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రోటోకాల్ అంటూ ఏమీ లేదు. కానీ ఒక మహిళగా విచక్షణతో వ్యవహరించి ఆమెకు ఒక చైర్ వేసి ఉంటే బాగుండేది కదా. ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక ఇప్పుడు వాళ్ళు చెబితే నీతులు, ఎదుటి వాళ్ళు చెబితే బూతులు అన్నట్టుగా వాళ్ళు చేస్తేనేమో మంచి పనులు, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో చెడ్డ పనులు అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసరికి మానవత్వం, మహిళలు, పెద్దరికం, మర్యాద ఇవి గుర్తొచ్చినాయి. అదే అసెంబ్లీలోకి వెళ్తే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ అవన్నీ గుర్తొస్తాయి. పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇచ్చారమ్మా? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదమ్మా? మీరు చెప్పే లెక్క ప్రకారం మర్యాద కోసం ఉన్న విపక్షం ఒకటే కాబట్టి కూటమి అంతా ఒకటి ఉన్నప్పుడు, విపక్షం ఉన్నప్పుడు అక్కడ ఇదే మర్యాద పాటించవచ్చు కదమ్మా. ఇదే మర్యాద అక్కడ పాటించవచ్చుగా. అది ఇక్కడేమో ఇలా, అక్కడేమో అలా. అంటే ఇప్పుడు ఏమా సీట్ అయినంత మాత్రాన ఆమె సీటు లాగేస్తానికి ఎదురు పెట్టారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేస్తారా? దానికి ఒప్పుకున్నట్టేనా? అంట. ఇక్కడ ఏదైతే ఇప్పుడు పెద్దలు ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేకి ఏ ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు నిజంగా కనుక కడపలో ఉన్న ప్రజా సమస్యలు, కార్పొరేషన్ లో ఉన్న ప్రజా సమస్యలు మాట్లాడాలి అనుకుంటే ఆమె ఏదైతే ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె చైర్ ఉందో ఆ చైర్ లో కూర్చొని సమస్యల మీద ప్రస్తావన చేసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఆమె నాయకత్వ పటిమని చూపించవచ్చు. ఆమె సమస్యలు ఎత్తి చూపాల్సిన పరిస్థితి లేక ఆడ ఏది మొదలెట్టిన కూటమి ప్రభుత్వం మీద పడుతుందని సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఆమె ఈ విధమైన కావాలని గలాటా పెట్టుకొని ఏదో న్యూస్ లో హైలైట్ కావడం కోసం, ఏదో ఆమె ఏదో సాధిస్తున్నారని అనుకోవడం కోసం మాట్లాడటం తప్పితే, నేను ఆమెకి ఒక సలహా, మీ ద్వారా నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మా నువ్వు ఫైట్ చేయాల్సింది ఇక్కడ కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసి మంత్రి పదవి తెచ్చుకో, అప్పుడు నీకు కూడా అక్కడ స్థానం దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసి మంత్రి పదవి తెచ్చుకుంటే నీకు అక్కడ స్థానం దక్కుతుంది. లేదా వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్ గెలుచుకో. ఆమె ఒక ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మర్చిపోయి సాధారణ కార్పొరేటర్ల మీద చేయి చేసుకోవటం మీ విజువల్స్ లోనే కనపడుతుంది. చేయి చేసుకోవడం, కొట్టడం ప్రభుత్వం ఉందని అహంకారంతో ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మేము ఏది చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకోవటం ఆమె పొరపాటు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈ రోజు సామాజిక మాధ్యమాలు చాలా చైతన్యవంతంగా ఉన్నాయి. సమాచార వ్యవస్థ బలోపేతంగా ఉంది. ప్రజలు అన్ని చూస్తున్నారు. కాబట్టి కేవలం బాధ్యతాయుతంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల సమస్యలు తీర్చి పరిపాలన చేస్తే మనుగడ కొనసాగుతుంది. లేదంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమిలీ పేరుతో కావచ్చు, ఏ ఇతర పేర్లతో కావచ్చు, ఏ రకమైన పేరుతో కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది 26 కావచ్చు, 27 కావచ్చు, ఎప్పుడు వచ్చినా ప్రజలు మట్టు పెట్టడం ఖాయం ఈ కూటమి ప్రభుత్వాన్ని. అంటే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది.